నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హుజూరాబాద్ లో ఘనంగా మాజీ రాజ్యసభ సభ్యుడు వడిదెల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పాక్షికంగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజా వ్యతిరేక బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బీజేపీ పార్టీపై ధ్వజమెత్తిన సిపిఎం మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్. ఇల్లందకుంటలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. మల్యాలలో చింత చెరువులో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల వితరణ. పోతే జమ్మికుంట పట్టణంలోని బిర్యానీ సెంటర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పాక్షికంగా ఇండ్లు దెబ్బతినడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో నేలమట్టమయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లోని ఇండ్లు పాక్షికంగా దెబ్బతినడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలి నేలమట్టమయ్యాయి. అందులో భాగంగా మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి రాజేందర్, ఆరెల్లి ఎల్లయ్య, తాళ్లపల్లి ముండయ్యలకు చెందిన పెంకుటిల్లు వర్షాలకు గోడలు కూలి నేలమట్టమైంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రకంగా వర్షం కొనసాగితే తమ ఇండ్లు పూర్తిగా కూలిపోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇండ్ల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. చూడాలి అంత ఎట్లా పోయిందో. అద్దలు ఉంటాను మొత్తం మేము ఆధారం చేసుకొని కప్పుకున్నాం. వర్షానికి కూలింది, వర్షానికి మొత్తం కూలింది సార్, మొత్తం అంతా కూలింది. ఇప్పుడు 4-5 ఇది కూలింది. మొత్తం వర్షాలనే పంటున్నాం సారు, వర్షాలనే ఉంటున్నాం, వర్షాలనే ఉంటాను. అన్నీ ఎట్లా ఉంటున్నాము మొత్తం కూలింది సార్. ఇలా కరెంట్ వస్తుంది, ఇలా కరెంట్ వేసి. రాజకీయ దురంధరుడు, స్నేహశీలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడితెల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని, వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానాలు పొంది వారికి సేవ చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడితెల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజూరాబాద్ పట్టణంలో వడితెల ప్రణవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, మానకొండూరు మాజీ శాసనసభ్యుడు అరపల్లి మోహన్తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారు ఇది అడిగిన వారికి లేదనకుండా సహాయం చేయడమే కాకుండా పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వరరావు అని, ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు చేదుడు వాదుడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేశారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ బాలిక పాఠశాలలకు ఉచితంగా వాటర్ ప్యూరిఫైర్ అందించారు. తన స్వగ్రామమైన సింగపూర్కు చెందిన నిరుపేద అమ్మాయి వేల్పుకొండ సంజీవని గత సంవత్సరం ఎంబీబీఎస్లో మంచి ఉత్తీర్ణత సాధించగా సిద్దిపేట గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చింది. తాత పేరు మీద విద్యకు అవసరమయ్యే అన్ని ఖర్చులను ప్రణవ్ భరిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ దవాఖానాలోని రోగులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేశారు. విద్య, వైద్యం, పేదలకు సేవ చేయడంలో మరింత ముందు ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వడితెల రాజేశ్వరరావు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలోని ఆర్టీ బిర్యానీ సెంటర్లో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత తనిఖీలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని ఆర్టీ బిర్యానీ పాయింట్ను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్యానీ సెంటర్లో గల బిర్యానీతో పాటు పలు వస్తువులను శాంపిల్ సేకరించి తుది నివేదికను అధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. నియమ నిబంధనల ప్రకారం బిర్యానీ సెంటర్ల యజమానులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శిథిలమైపోతున్న ఇంటిలో ఎవరు ఉండకూడదని ఇల్లందుకుంట తహసీల్దార్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాణి మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో ప్రజలు ఎవరు ఉండకూడదని, అలాంటి పరిస్థితి ఉన్నవారు కార్యదర్శి కానీ మండల అధికారులు కానీ తెలియజేయాలని తహసీల్దార్ రాణి పేర్కొన్నారు. అదేవిధంగా వర్షాలు పడడం వల్ల విద్యుత్ స్తంభాలకు విద్యుత్ ప్రవహిస్తుందని, వాటిని ముట్టుకోకుండా ఉండాలని, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటల వద్దకు చిన్నపిల్లలను పోనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆపదలో ఉన్నవారు మండల అధికారులకు తెలియజేయాలని ఆమె కోరారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు పడుతూ ఉన్నాయి, ముసురు పడుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగనే మీరు శిథిలావస్థలో ఉండబడిన ఇళ్లలో ఎవరు ఉండకూడదండి. అట్లాంటి వాటిల్లో ఉంటే ప్రమాదాలు జరిగి ప్రాణాల హాని జరుగుతుంది. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఏమన్నా ఉన్నా గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందికే కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మీకు తగిన ఉండడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అలానే వర్షాలు పడుతున్నాయి కాబట్టి విద్యుత్ స్తంభాల దగ్గరికి కానీ వ్యవసాయ కూలీలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ కుటుంబంలో ఉన్న పిల్లల్ని కానీ ఎవరిని కానీ చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి పంపకుండా కొంచెం జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మత్స్యకారులకు కూడా విజ్ఞప్తి అండి, చెరువుల దగ్గరికి వెళ్ళి చేపలు పట్టడం మీ వృత్తి, కానీ ఇప్పుడు ఈ వర్షాలను బట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీ పనులు మీరు చేసుకోవాలని కోరుకుంటానండి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకొని మీకేం ప్రాబ్లం రాకుండా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీతారామ దేవస్థానంలో కేటీఆర్ పేరును అర్చన మరియు పూజా కార్యక్రమాలు చేసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సీతారాముల వారిని వేడుకోవడం జరిగిందని, కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తాను మంత్రివర్యులుగా ఉన్న కాలంలో వేలాది కోట్ల రూపాయల ఉత్పత్తి చేసిందని, ఐటీ ఎగుమతులలో దేశంలోనే అగ్రగామిన తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగడంలో ఎంతో విశేష కృషి చేశారని, వందలాది సాఫ్ట్వేర్ కంపెనీలను ఆహ్వానించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర యువతకు వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి, మాజీ ఎంపీటీసీ దంసాని కుమార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జేకేవై, మాజీ సర్పంచ్లు మొగిలి, పుట్టరాజు మరియు మొండి, దయ్యాల రంజిత్, అన్వేష్, రాజిరెడ్డి, సంభిరెడ్డి, సచిన్ రెడ్డి, దంసాని సంపత్, కమ్మగోని శ్రీను, హరిబాబు, ప్రసాద్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో కేటీఆర్ గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి పార్టీకి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ మా మండల కేంద్రంలోని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ మాజీ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షన మరి ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి తెలంగాణ అట్టడుగున్నటువంటి స్థాయి నుంచి ఈరోజు మరి ఐటీ రంగంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి మరి ఐటీ రంగాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపి మరి అభివృద్ధి పరంగా తన శాయశక్తుల కృషి చేస్తూ మరి తెలంగాణను ముందుకు తీసుకువచ్చినటువంటి సందర్భం చాలా హర్షణీయం. రానున్న రోజుల్లో కూడా మరి పేద ప్రజల పక్షాన మరి కొట్లాడుతూ
ఈ తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించడంలో తన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ శ్రీరాముని సాక్షిగా ఈరోజు మరి ప్రార్థనలు చేసి మరి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరొకసారి కేటీఆర్ రామన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇల్లందుకుంట మండల పార్టీ శాఖ తరఫున తెలియజేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన శ్రీ కల్వకుంట తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఇల్లందుకుంట శ్రీరాముల వారి సన్నిధిలో కేకు కట్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఇల్లందుకుంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం. ఇల్లందుకుంట దేవస్థానంలో కేటీ రామారావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఇల్లందుకుంట దేవస్థానంలో వారికి బర్త్డే సందర్భంగా రాముల వారికి పూజలు చేయడం జరిగింది, అర్చనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రశ్నించే గొంతులాగా మన ప్రజల కోసం తెలంగాణ సాధించిన దాని ప్రతిఫలం పొందే విధంగా ప్రజలందరికీ ఉండేగా వాళ్ళు ప్రశ్నించే విధంగా ఉండి మన తెలంగాణ ప్రజలను అభివృద్ధి పథంలో ముందుకు నడచడానికి ఎల్లవేళలా వాళ్ళ అహర్నిశలు పాటుపడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపు. ఐటీ శాఖ మంత్రి మాజీ తారక రామారావు గారికి జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు మా ఇల్లందుకుంట మండలం తరఫున ప్రతి ఒక్కరికి పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి కేటీ రామారావు గారు మరో ఆదర్శంగా ఉండి ఐటీ శాఖను ముందుకు తీసుకొచ్చి గ్రామంలోని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ప్రణాళికలో ముందుకు వెళ్ళి తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి కావాలని ఈ పుట్టినరోజు సందర్భంగా ఇల్లందుకుంట మండలం తరఫున కోరుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టడం జరిగిందని వీణవంక సిపిఎం మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 సంవత్సరానికి గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను, వ్యవసాయ కార్మికులను, గ్రామీణ పేదలను, రైతులను, అసంఘటిత కార్మికులను, మధ్యతరగతి వర్గాలను నిరాశపరిచిందని, విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేటర్లను సంతృప్తిపరిచే బడ్జెట్గా ఉందని, దేశ ప్రజల కష్టాన్ని, బాధలను తీర్చే బడ్జెట్ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల ఊసే లేదని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు మొండి చేయి చూపారన్నారు. ట్రిపుల్ ఐటీ ఊసే లేదన్నారు. జిల్లాలో పేరుకుపోయిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేవని, కొత్త ప్రాజెక్టులు ఏమీ ప్రతిపాదించలేదని, జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అనే చందంగా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకుండా వెళ్తున్నాయని, అనేక ఎక్స్ప్రెస్ ను హాల్టింగ్ పెడితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేదన్నారు. జిల్లాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకు నిధులు తేవడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్న పార్లమెంట్లో తెలంగాణను ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు ఉత్సవ విగ్రహాల్లా చూస్తున్నారు తప్ప చేసిందేమీ లేదన్నారు. గత సంవత్సరం కంటే 4 లక్షల కోట్ల బడ్జెట్ పెంచి 48.20 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఆయా రంగాలకు నిధులు ప్రతిపాదించకపోవడం ఆశ్చర్యం వేస్తుందన్నారు. సామాజిక భద్రతలో భాగంగా నాటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం బడ్జెట్లో నిధుల కోత పెడుతూ పథకం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈసారి కూడా బడ్జెట్లో కోత పెట్టారన్నారు. దేశవ్యాప్తంగా కూడా గూడు గుడ్డ లేని కోట్ల మంది ప్రజలు నేటికి ఉన్నారని, వారందరికీ కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయించకపోవడం బీజేపీ ప్రభుత్వ దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. బడ్జెట్లో పూర్తిగా బీజేపీ పాలనలో విద్య, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. మోదీ పాలనలో దేశ ప్రజలకు స్వర్ణ యుగం కాదని, దేశాన్ని దివాలా తీయించిన యుగమని అభివర్ణించారు. ఎరువుల కోసం గత సంవత్సరం 1.88 లక్షలు కేటాయిస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా అంతే పద్దు కేటాయించడం రైతుల పట్ల బీజేపీ ముసలి కన్నీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది. వృద్ధులు, వికలాంగుల పెన్షన్ కు గత సంవత్సరం 9,652 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సర బడ్జెట్లో కూడా పాత బడ్జెట్ ని ప్రతిపాదించడం విడ్డూరమన్నారు.
పీఎం ఆవాస్ యోజన పథకం కింద 84,000 కోట్లు ప్రతిపాదించి చేతులు దులుపుకున్నారన్నారు. గూడు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందని ద్రాక్షగా ఉంటుందన్నారు. ఆహార భద్రతకు నిధులు తగ్గించడం శోచనీయమన్నారు. గత బడ్జెట్లో 2,12,000 కోట్లు కేటాయిస్తే ఈసారి 2,00,000 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. వ్యవసాయ కూలీల రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాలు చెబుతున్నప్పటికీ ఆహార భద్రతకు నిధులు తగ్గించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జిల్లాకు నవోదయ స్కూళ్లు తీసుకురావడంలో విఫలమయ్యారని, రాబోయే రోజుల్లో ప్రజలపై పెనుభారాలు మోపే విధంగా ఈ బడ్జెట్ ఉందని, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజల అభివృద్ధిని పట్టించుకొని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. మల్యాల చింతల చెరువులో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల్ని విడిచారు. ఇల్లందకోట మండల మాల్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ వాగొడ్డు రామన్నపల్లి గ్రామానికి చెందిన ముదిరాజులు మూల్యాలలోని చింతల చెరువులో ఈరోజు ముదిరాజు సంఘం సభ్యులు చేప పిల్లలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయ వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండాలని, చేపలు మంచిగా ఎదగాలని, పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లింగయ్య, ఉపాధ్యక్షుడు సునీల్, కార్యదర్శి వీరస్వామి, సభ్యులు పుట్టరాజు, రాజయ్య, సాంబయ్య, రాజు, మొండి, శ్రీనివాస్, భద్రయ్యతో పాటు ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో అకాలంగా కురిసిన వర్షాలతో పలువురు ఇళ్లు కూలిపోయి నష్టం జరిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గట్టు రవీందర్కు చెందిన ఇల్లు అకాల వర్షాలతో పూర్తిగా కూలిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్ ఇల్లు కూలిపోవడంతో ఉండడానికి నిలువు నీడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వర్షంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా శిథిలావస్థల్లో ఉన్న ఇళ్లలో ప్రజలు ఎవరూ ఉండకూడదని, వర్షాభావ పరిస్థితులు ఉన్నందున అనుకూలమైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. తక్షణ సహాయం కావాలనుకునే వారు మండల స్థాయి అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రెడ్డిపల్లి గ్రామం 3 రోజుల క్రితము భారీ వర్షానికి నా ఇల్లు కూలడం జరిగింది. మన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి మాకింత ఆర్థిక సహాయం ఇవ్వగలని మనం చేస్తున్నాం. నిరుపేద కుటుంబము, మాకు ఏమి లేదు, ఇప్పుడు ఉన్నదానికి కూడా చోటు లేదు. నా ఇల్లు మొత్తం కూలిపోయింది. ఆర్థిక సహాయం మాకు అందించగలరని మా యొక్క మనవి. వోక్స్వాఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యవసాయ రంగాలపై అవగాహన సదస్సు. జమ్మికుంట జూలై 23 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వోక్స్వాఫ్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సామల ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు చదువు ఒకటే కాకుండా రైతులు, వ్యవసాయదారులు వ్యవసాయంతో కష్ట సుఖాలు ఎలాగుంటాయో విద్యార్థులకు వరి నాట్ల గురించి వివరించారు. తొలకరి చినుకులతో వరి నాట్లు, ఫీల్డ్ ట్రిప్ వోక్స్కు పాప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిల్డ్రన్ వరి పొలాల్లోకి తీసుకెళ్లి విద్యార్థినులతో నారు తీసి నాటు వేయించి అవగాహన కలగాలని చీరు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ రమణారెడ్డి, వెంకటరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. వెళ్ళండి. నిరుపేద విశ్వ బ్రాహ్మణులకు అండగా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఉదారపు నరసింహాచారి ఉంటూ చేయూతనందిస్తున్నారు. యాక్సిడెంట్లో మరణించిన మొగిలి కుటుంబానికి 2,000 రూపాయలు అందజేత. వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన మడిపల్లి మొగిలి జూలై 16న యాక్సిడెంట్లో మరణించడం దురదృష్టకరమని, అలాగే వారి కుమారుడు కులవృత్తి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు చేతివేళ్లను పోగొట్టుకోవడం ఆ కుటుంబానికి పోషణ లేని దుస్థితి ఏర్పడిందని తెలిపిన వెంటనే అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఉదారపు నరసింహాచారి మానవతా దృక్పథంతో వారి కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మండలంలోని దీనస్థితిలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ పరామర్శలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ యూత్ ప్రెసిడెంట్ ఉదారపు నరసింహాచారి, సంఘ సభ్యులు సదానందం, మడిపల్లి రాకేష్, మడిపల్లి కార్తిక్, శ్రీను, గ్రామ కుల బాంధవులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హుజూరాబాద్లో ఘనంగా మాజీ రాజ్యసభ సభ్యుడు వడిదెల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పాక్షికంగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజా వ్యతిరేక బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బీజేపీ పార్టీపై ధ్వజమెత్తిన సిపిఎం మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్. ఇల్లందకుంటలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. మల్యాలలో చింత చెరువులో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల వితరణ. పోతే జమ్మికుంట పట్టణంలోని బిర్యానీ సెంటర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.